నమస్కారం. రైతు రంజనికి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల ఆదాయం పెంచడంతో పాటు కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పలు సంస్కరణలు తీసుకొస్తుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 81 గ్రామాల్లో సోలార్ విద్యుత్ అమర్చేందుకు సిద్ధమవుతుంది. ఈ గ్రామాల్లో అన్ని ఇళ్లపై వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్లు అమర్చనున్నారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1,273 కోట్లు ఖర్చు చేయనుంది. తెలంగాణలోని 81 గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందనొచ్చు. ఈ గ్రామాల్లో పూర్తిగా సోలార్ విద్యుత్తును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. తొలి విడతగా 81 గ్రామాలకు 1,273 కోట్లు ఖర్చు చేసి పూర్తి సౌర విద్యుత్ గ్రామాలుగా మార్చేందుకు ఈ మేరకు రెడ్కో టెండర్లు పిలిచింది. 81 గ్రామాల్లోని అన్ని ఇళ్లు వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్లు అమర్చనున్నారు. దీంతో ఈ గ్రామాల్లోని ప్రజలు విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేకుండా సౌర విద్యుత్ ను సమృద్ధిగా వినియోగించుకోవచ్చు. మిగిలిన సౌర విద్యుత్ గ్రిడ్ కు సరఫరా అవుతుంది. అలాగే వ్యవసాయ బోర్లకు సోలార్ ప్లేట్స్ ను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఆ కరెంటును బోరుకు వినియోగించుకోవచ్చు. మిగిలిన సోలార్ కరెంటు గ్రిడ్ కు సరఫరా అవుతుంది. సోలార్ విద్యుత్ ను గ్రిడ్ కు సరఫరా చేసేందుకు రైతుకు ఒక యూనిట్ కు 3.13 చొప్పున డిస్కమ్ సంస్థలు చెల్లిస్తాయి. దీంతో రైతులు పంటల ద్వారానే కాకుండా అదనంగా కూడా సంపాదించుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. 81 గ్రామాల్లోని 16,840 వ్యవసాయ బోర్లు, 40,349 ఇళ్లకు సోలార్ ప్లేట్స్ ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టుకు మొత్తంగా 1,273 కోట్లు కేటాయించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సోలార్ ప్లేట్స్ ఏర్పాటుకు రెడ్కో టెండర్లను ఆహ్వానించింది. అయితే మొత్తం వ్యయంలో 400 కోట్లు కేంద్ర ప్రభుత్వం రాయితీగా అందించనుంది. మిగిలిన 873 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది. ఈ మేరకు జూలై 24లోగా టెండర్లను దాఖలు చేయాలని రెడ్కో సూచనలు చేసింది. ఒక్కో ఇంటికి 2 కిలోవాట్ల సోలార్ ప్లేట్స్ అమర్చనున్నారు. ఇలా 81 గ్రామాల్లోని 40,349 ఇళ్లకు 80,698 కిలోవాట్ల సోలార్ ప్లేట్స్ అవసరం ఉన్నాయని రెడ్కో పేర్కొంది. ఈ విధానం సక్సెస్ అయితే గ్రామాల్లోని ప్రజలపై కరెంటు బిల్లుల భారం పూర్తిగా తగ్గుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.